మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం సూపర్ సుబ్బు సీజన్ 1 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక వెబ్ సిరీస్ రివ్యూలోకి వెళ్తే సూపర్ సుబ్బు సీజన్ 1 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి మల్లిక్ రామ్. సో ఇదైతే రన్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 30 to 40 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే టోటల్ 7 episodes అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీలో సుబ్బు అనే ఆర్డినరీ అబ్బాయి తన లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఒక కన్జర్వేటివ్ విలేజ్లో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేయాల్సి వస్తుంది. విలేజ్ వాళ్ళకి ఆ టాపిక్ గురించి అవేర్నెస్ ఇవ్వడం అంత ఈజీ కాదు. కానీ ఆ జర్నీలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మిస్అండర్స్టాండింగ్స్, అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అదే స్టోరీ. సో స్టోరీ సింపుల్గా ఉన్నా కానీ ప్రెజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదైతే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్గా రిలీజ్ అయిన ప్రోడక్ట్స్లో అయితే ఒకటి గైస్. సెన్సిటివ్ సబ్జెక్ట్ని కామెడీ ఫార్మాట్లో ప్రెజెంట్ చేయడం ఆ సిరీస్ స్పెషల్ పాయింట్. సో సిరీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో లైట్ హార్టెడ్ కామెడీ డ్రామాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది గైస్. సో సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ నేచురల్గా ఉంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో కామెడీతో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉంటుంది. సో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. సో నెగిటివ్స్ ఏంటంటే మిడిల్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉంటాయి. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని క్యారెక్టర్స్ని ఇంకొంచెం డెప్త్లో చూపించి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. సో క్లైమాక్స్ కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సిరీస్ మెయిన్ టాపిక్ సెక్స్ ఎడ్యుకేషన్ కాబట్టి టాపిక్ మీద డిస్కషన్స్ ఉంటాయి. కానీ ఎక్సెసివ్ అడల్ట్ సీన్స్ కానీ న్యూడిటీ కానీ లేవు. సో ఫ్యామిలీతో చూడొచ్చు కానీ చిన్నపిల్లలకి కాకుండా టీనేజర్స్ మరియు అడల్ట్స్కి కూడా ఎక్కువ సూటబుల్ అవ్వచ్చు. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో సూపర్ సుబ్బు పర్ఫెక్ట్ సిరీస్ కాకపోయినా ఫ్రెష్ కాన్సెప్ట్, డీసెంట్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మీనింగ్ఫుల్ మెసేజ్ వల్ల వన్ టైం బాగా మంచి ఆప్షన్. సో ఓవరాల్గా చెప్పాలంటే టైం ఉంటే డెఫినెట్లీ ఒకసారి వాచ్ చేయొచ్చు. సో ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ లవర్స్, ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి చాయిస్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చెప్పండి గైస్. సో కామెంట్ చేసి చెప్పండి గైస్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.